ఆ బిందెలన్నీ తీయు కడగాలి. సరే. ఎప్పుడు చూడు పనులన్నీ నాకే చెప్తుంది. మా ఇంటికాడ మంచి బిందెలు లేవు, ఎత్త బింది తీసుకుని వెళ్తాం. ఇది మా పుట్టింటి నుంచి తెచ్చా, నీకెలాగిస్తాను? అయితే ఏంటి ఆ బిందుకి ఏమైపోద్ది? రేపు పొద్దున్న రమ్యకి పెళ్ళైతే ఇవే ఇవ్వాలి కదా. అటు తిరిగి ఇటు తిరిగి నా పెళ్లి మీదే పడతారు. ఏమైంది రమ్య? మనకి పెళ్లి చేసేస్తారు కదా, అప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా. అప్పుడు మన అనుకునే వాళ్ళు ఎవరు మనతో ఉండరు కదా. అయితే ఏమైంది వదినా? వర్ధన్ పెళ్లి అయితే మొత్తం వస్తాయి కదా శాసనాలని. వర్ధన్ పెళ్లి అయితే పెళ్లి 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 అయ్యి బాబాయ్ సిగ్గేసేస్తుంది. ఎక్కువ మాట్లాడావనుకో బిందెతో గుద్దేస్తాను. నన్నే వర్ధన్ అంటావా? ఉండు మా అమ్మతో చెప్తాను. అయ్యో సారీ వదినా, మా అత్తతో ఏం చెప్పొద్దు.